ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య భద్రంగాడికి కాల్ చేసి వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత భద్రంగాడు ఈ నంబర్కి కాల్ చేశాడు. అంటే ఖచ్చితంగా ఇది వినయ్కి కాపలా ఉన్నవాడి నంబరే అయి ఉంటుంది. ఛ! ఏంది మ్యాగీ అయిపోయినట్టేనా? సిగ్నేచర్స్ పెట్టడం అయిపోయింది మమ్మీ. స్టాంప్స్ వేస్తున్నాను. స్టాంప్స్ కూడా అయిపోయాయి మమ్మీ. అయితే ఇక ఈ దెబ్బతో ఆ వెంకిగాడి పని అయిపోయినట్టే. అంతలా వెంకీగాని దెబ్బ కొట్టే ఫిట్టింగ్ ఏముందమ్మా కాగితాల్లో? 6 గంటలు డ్యూటీ చేసి 6 గంటలకే దిగిపోయే వర్కర్స్ అందరూ మరో 6 గంటలు అదనంగా వర్క్ చేయాలని ఆర్డర్. అలా చేస్తే వాళ్ళకి ఇంకా హాయి కదమ్మా. ఎక్స్ట్రా 6 గంటలకి ఎక్స్ట్రా పేమెంట్ వస్తుందని ఎగబడుతూ చేస్తారు కదా. అవునా? ఆ ఎక్స్ట్రా 6 గంటలకి ఏ పేమెంట్ ఉండదని చెప్తే చేస్తారు. అవును, కానీ ఏ పేమెంటు లేకుండా ఎక్స్ట్రా 6 గంటలు వాళ్ళెందుకు చేస్తారమ్మా? సచ్చినట్టు చేస్తారు, చెయ్యాలి. పోయిన నెల ప్రొడక్షన్ రీచ్ అవ్వని కారణంగా ఈ నెల అందరూ ఓటీ చెయ్యాల్సిందే. కాదు కూడదు అని ఎవరైనా ఎక్స్ట్రాలు చేస్తే వాళ్లపైన చర్యలు తీసుకుని పనిలోంచి కావతల పారేస్తాం. అర్థమైంది అఖిలమ్మా. ఇంకెందుకు ఆలస్యం బావుగారు? పొయ్యి ఆ వర్కర్స్ కి అర్థమయ్యేలా చెప్పండి. ఆ వెంకిగాడి వైపు ఉన్నందుకు ఆ వర్కర్స్ కి ఒరిగిందేందో కరిగిందేందో కరెక్ట్ గా అర్థం కావాలా ఒక్కొక్కరికి. నేనున్నాను కదమ్మా. నేను చూసుకుంటానన్నా కదా, నేను చూసుకుంటా. వస్తానమ్మా. ఈ దెబ్బతో అక్కడ వర్కర్స్ కి దిమ్మ తిరిగిపోతుంది మమ్మీ. ఇక వెంకీ గాడికి బొమ్మ కనపడుతుంది. ఈ డోసు వర్కర్స్ కి సరిపోతాది మ్యాగీ, కానీ వెంకిగాడికి సరిపోదు. వెంకిగాడికి బొమ్మ కనపడాలంటే వాడి చెల్లి మెళ్ళో తాళి కట్టిన మీ అన్నయ్యకి మరో పిల్లతో పెళ్లి జరిపించాలా? అప్పుడు వాడికి అసలైన బొమ్మ కనిపిస్తాది. నిజమే మమ్మీ. అన్నయ్యకి వేరే పెళ్లి చేస్తే వాడి ప్రాణానికి ప్రాణమైన చెల్లి తోడులేందైపోతుంది. అది చూసి ఆ వెంకీ గాడి మైండ్ పని చేయకుండా పోతుంది. దెబ్బకి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మనం జాలీగా ఉండొచ్చు.